రిమ పద సరి రి 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 దసరి రి రి రిమ పద సని ద ప మరి సరి మ ప రిమమ్మ పప్ప దద్ద సరి మరి సరి మ ప మరి సని ద పద సని ద సరి మ పద సరి రి 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 దసరి రి రి రిమ పద సని ద ప మరి సరి మ ప రిమమ్మ పప్ప దద్ద సరి మరి సరి మ ప. ఈ తెల్లని సాయం సమయంలో మనం అందరూ ఒక విశిష్టమైన సాయి సోలంజలి ఆదివాసీని ఆవిష్కరణ కార్యక్రమం ఈ వజ్రంలో ఆశీర్వదించినటువంటి మహానటుడు శ్రీమాన్ ప్రసాద్ గారి వారి సందేశము వారి ఆశీస్సులో అందించవలసిందిగా శ్రమిక కోరుతున్నాను. శుభాయ నమః. మహానుభావులందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్నట్టుగా చెప్పారు. నాకు అలా చెప్తూ ఉంటే కాస్త వాళ్ళు ఊరుకుంటున్నాను. మీకు ఒక జోక్ చెప్తాను. ఎట్లా అంటే శ్రీకృష్ణదేవరాయల తర్వాత తిరుమల రాయుడు అనే ఒక ఆయన, అంటే రాయుడు వంశం కాదు, రాయుడు రాజ్యం వెళ్ళాడు. ఆయన యుద్ధంలో కనుపోయి ఆయన సమాస్థాయిలో కూర్చున్నాడు. కవిత్వంటే మహా ఇష్టం. ఎవరైనా వస్తే పౌడమని చెప్పేవాడు. ప్రక్కన రాణి గారు కూడా కూర్చొని ఉన్నారు. ఆవిడ ఎందుకు ఒక కవి ఇచ్చాడు, ఏదో కాస్త సాయం చేయమని అడుగుతున్నాను. అప్పుడు ఏం చెప్పాడంటే, నన్ను గురించి ఒకసారి పోయారంటే నేను అప్పుడు సాయం చేస్తాను నేను. ఆ కవిశ్వరుడు ఆయన చూశాడు. కన్ను లేదు. రాజుగారు ఏమని పోగొట్టాం, అందం అని చెప్తాం, అందం కాకపోతే పేరు ఇస్తాను అందుకే నన్ను పద్యం చెప్పాట. అన్నాతిని కూడిన హరుడవు, అన్నాతిని కుడకై ఉన్న అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేదు కానీ కందుడు వీనే. ఆ స్త్రీతో నువ్వు కూడి ఉంటే హరుడు మూడు కళ్ళు వాడు శివుడు సుమా అన్నాడు. నేను భార్య పక్కన ఉంది కాబట్టి. అన్నాతిని కూడకై ఉన్న ఆ స్త్రీగా లేకపోతే నువ్వు అశుక్రుడు ఉన్నాడు. శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడు ఒంటి కనువాడు కాబట్టి శుక్రాచార్యుడు అన్నాడు. అన్నా తిరుమల రాయ నీ కన్ను ఒక్కటే లేదు కానీ నువ్వు మన్ముదలవే కదయ్యా అని కోరాడు. అలాగా ఈయన నన్ను పొగుడుతుంటే ఎట్లా ఉందంటే నాకు అదే గుర్తొచ్చింది. అంత గొప్పవాడిని ఏం కాదు, ఈయనేది లేదు, సామాన్యుడినే. కానీ విశాఖ మార్కెట్లో ఒక మాన్యుడి కింద నన్ను రాజేశ్వర గుర్తించి మాన్యుడి కింద లిస్టులో వేశాడు కాబట్టి మాన్యుడిని అనుకుంటున్నాను. కానీ ఇంకొకటి విషయం కూడా చెప్పుకోవాలి. మీకంటే నేను వయసులో పెద్దవాడిని, కొంతమంది కంటే డెఫినెట్ గా పెద్దవాడిని. కానీ నాకు చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. విద్యుత్తుల వల్ల అక్కడ గొప్పవాళ్ళు డెఫినెట్ గా గొప్పవాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకో ఎన్నో విధాలుగా సాహిత్యంలోను కళల్లోను అన్నింటిలోనూ ముందంజ వేసిన వాళ్ళు ఉంటారు. కానీ నాకు గౌరవప్రదమైనటువంటి చోటు ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం. అందుకని నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పండితులైన వారు సభాస్థలిలో ఉండగా
అల్పుడొక్కండు ఉద్దండ పీఠమెక్కిన బుధ ప్రక్రమలకు ఏమి ఎక్కువ కొండొక కోటి చెట్టు కొలకముండగా క్రింద గండ బేరుండమనే భవంతి భములు తాలిమి చందవే అన్నారు. అంచేత ఆ విధంగా మీరు స్వీకరించి నన్ను అనుగ్రహించండి. మీరందరూ మధ్యహాలు సింహాలు ఉగ్రమైనటువంటి రూపాలు గలవారు, అన్నింటిలో నిష్ణాతులు. నాకంత శక్తి లేదు కానీ చెప్పలేదు తప్పదు కాబట్టి ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కల్పించారు కాబట్టి మాట్లాడవలసిన అవసరం ఉంది. కవిత్వం ప్రతి మనిషికి జీవం పోసేది. అది మన ప్రాథమిక విద్య నుంచి మన విద్యని పూర్తిగా దైనందిక జీవితానికి కారణంగా ఆపేసే వరకు మనకు ఒక త్రోవ ఉంది. ఆ తర్వాత దాన్ని ఆసరా చేసుకునే జీవితాన్ని మనం పూర్తిగా నడిపిస్తూ ఉంటాం. విద్యని పురుషానికి విద్య యశస్సు బాగక. అందుచేత ఈ కవిత్వం అనేది ఉన్న చూశారు, ప్రతి మనిషికి ఒక మార్గదర్శకమైనటువంటి, అది మీరు సాహిత్యపరంగా తీసుకోవచ్చు, సంగీతపరంగా తీసుకోవచ్చు, లేదా కళాపరంగా తీసుకోవచ్చు. కానీ అన్నిటికైనా ఉన్నతమైనది ఏంటంటే భక్తిభావం. భక్తి కవిత్వం అన్నిటికీ మించింది. అందుకే పోతరామాచుడు మనకి ఇంకా గుండెలో స్థానం ఏర్పరచుకోగలిగాయి. శ్రీనాథ్ గారికి కవిసార్వభౌముడు ఉన్నారు. ఆయన గురించి కవిత్వం గురించి మాట్లాడతాను, భక్తిభావం గురించి మాత్రం మనం మాట్లాడతాం. వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఆ వైకుంఠపురంలో నగరంలో ఆ మూల సౌధంకు అదే ఒక పద్యం మనకు గుర్తుకొస్తుంది. లేకపోతే ఎవరి చేసి నుంచి జగమని లోపల ఉండలేని భయ అది గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుచేత భక్తి భావంతో ఎవరైతే అనురాగుతారో వాళ్ళు ఆచరణ తాదాత్మ్యం డెఫినెట్ గా ప్రపంచంలో మిగిలిపోతారు. అటువంటి భక్తి భావంతో రాసినటువంటి పాటలు, ఆ భక్తి భావం కలిగి ఉన్న శ్రీకాంత్ గారు వరం. అది ఆయన తన ఫాదర్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటారు. ఎందుకంటే నరసింహరావు గారు నాకు కలిగి హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఒక విధంగా చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ చెప్పచ్చు కూడా. ఎలా అంటే సాహిత్యంలో నాకు అభిరుచి కలిగించిన వాడు ఆయన. ఒకవేళ మీటింగ్లో మాట్లాడుకుంటుంటే ఆయన చాలా ఉదాహరణ చెప్పేవాడు. నాకు ఆశ్చర్యం వేసింది. He was only a technician, not computer engineering. How he has attained that much of knowledge? Because పుస్తకం పట్టడం అన్నది ఒక గొప్ప అనిర్వచనమైన ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఖాళీ సమయాల్లో మీ అంటే సమయాన్ని ఏ విధంగా పాస్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇటువంటి సమయంలో పుస్తక పఠనం చాలా అద్భుతమైనటువంటి ఆనందం కలిగిస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈనాటి పిల్లల్లో ఉన్నది పెర్హాప్స్ దే మైట్ నాట్ బి అండర్స్టాండింగ్ మై పాయింట్స్. Would you understand the points in Telugu? Can you tell me one point in Telugu? No. Huh? Yeah. Okay. Very good. అంచేత తెలుగు ఇస్ ద గ్రేటెస్ట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి మహా సముద్రమైనటువంటి సాహిత్యం ఉంది మనకి. ఒక ఏది తీసుకున్నాయంటే అందుకే ఏం చెప్తారంటే కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు కవిత్వం ఏ విధంగా ఉండాలని కూడా పెద్దల మాత్రం మనకి చెప్పి వదిలేశాడు. పూత మెరుగులను పసరు పూప పడింపులో చూపినట్టు వారి కవితలు జగ్గు నీకు నేను కావాలి గమ్మున నన్నులేను ఉన్నాను. రాత్రియం బలను మరపురాన్ని ఒక చెలిగా జంపునిద్దాతని దీపులను బలేదు దారసులను బలేను వదలొచ్చిన బాతిగా గైపులను బలేను వైద్యులు కుత్తికలోని పల్లకి కుతలను బలేను సొగసు కోర్పులు రావాలి అలకించింది. చేతి కొలంది కౌమిని చేర్చిన కని ఎచ్చింది కొన్ని మేరమూతలు కలుతూ ఇవ్వలేదు ముచ్చటి కావాలి బట్టి చూచిన. ఈ విధంగా మనం చెప్పుకోతే ఆయన ఏదైనా చెప్పాడు. తెలుగు సంస్కృతిలో సమానమైనటువంటి కవిత్వాన్ని ఎవరైతే చెప్తారో ఆయన గెలబండి ఎవరు చదువుతా ఉంటారు. శ్రీకృష్ణుడు ఎవరు ఆ సమయంలో చెప్పినటువంటి గొప్ప మొత్తం మాలికైంది. అంచేత
అప్పుడే చెప్పి రాయబడింది. అప్పుడే ఏం చేశారు, కవిత్వం అన్నది ఏ విధంగా ఉండాలి, పోతమేరులు ఎప్పుడు నకిలీ బంగారంలా కాకుండా కరెక్ట్ అయినటువంటి మెరుగు లేనటువంటి బంగారం ఉండాలన్నాడు. అలాగే పసరకాయలు తింటే చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు జాంకాయ ఉందనుకోండి, చిన్నకాయ స్టార్టింగ్ లా ఉంటుంది, చాలా నిగనిగ వేసుకుంటుంది, దాని మీద తుమ్ము ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, తెలుపు చేస్తుంది, నోట్లో పెట్టుకుంటే కసగా ఉంటుంది. అందుకని అప్పుడే చెప్పాడు, పూత మెరుగులు పసరు పూక మెరుగులు చూపినట్లు వాకైతే కవిత్వం అనేది ఆ విధంగా ఉండకూడదు. జగ్గు నీకు నేను కావాలి గమ్మున గమనం పట్టుకో పద్యం చదవగానే వెంటనే దాని వాసన గుబాలికి కావాలన్నారు. అది అటువంటి కవిత్వం, అటువంటి పాట, అటువంటిది ఈ రచన. ఈ రచన పాట ఈ పాటలు నేను విన్నాను ఆల్రెడీ. రచన ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే హృదయంగా ఉన్నారు. అందుకే గిడుగు రామచంద్ర గారు ఏమన్నారంటే గ్రాంధికం భాష మనకు వద్దన్నారు. దాని యుద్ధం కూడా జరిగింది. గ్రాంధికాన్ని వదిలేసి గ్రామ్యంలోనే మనకి భాష దగ్గరగా ఉంటే అందరికీ అర్థమవుతుందన్నారు. ఆ గ్రామ్య భాష ఏది, మనం మాట్లాడుకునే భాష, అదిగో ఆ భాషని ఆ భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా రాసినటువంటి పాటలు ఈ పాట. కానీ ఏ కవిత్వానికైనా సౌరభం ఎప్పుడు వస్తుందంటే దాని ఒక గళం విప్పితే దానికి ఒక సౌరభం కలుగుతుంది. అటువంటి గళాన్ని అందించారు కొంతమంది మహానుభావులు. వాటికి కొన్ని మెట్లు సరిగమ పదనిసలు జోడించి పలికితే ఇంకా అందంగా ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప సంగీతాన్ని కలిగించినటువంటి జాన్ గారు ప్రతి సాహిత్యానికి, ప్రతి కవిత్వానికి, ప్రతి కళకి ఓ వెన్నుపూస ఉండాలి. కాబట్టి దానికి ధన సహాయం చేసినటువంటి శ్రీ ప్రసాద్ గారు అండ్ జీబీ స్వామి గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ క్యాసెట్ ఈ విధంగా నా చేత రిలీజ్ చేసినందుకు గాను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓపిక ఉన్నందుకు మీ అందరికీ వారికి సమర్పిస్తాను. స్థాయికి వెదగలేదు. మేము అంటే అప్పుడు కొలమతాలు కొంచెం రేంజ్ లో ఉండేవి కనుక మీరు గొల్లలు కనుక కృష్ణుడి ఇల్లు వారు వచ్చినది రామవతం కనుక ఆయన అట్లా అంటాడు, ఓరకరాలు మహాత్ములు మా కాంట్లైన్లకు అయినట్టు మీరాక మాకు శుభప్రదమైనట్టు ఒక పద్యం ఒకటి చాలా పాపులర్ ఉంది. అందులో ఉన్న మాట ఇది, అబ్బా ఊరికరాలు ఎవో మహానుభావుడు ఎంతకాలం వచ్చామంటూ ఒక ఎగతాళికి ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. నిజానికి అంత అద్భుతమైనటువంటి పద్యాన్ని గుర్తు చేయడమే కాకుండా ఒక మహానుభావుని సైతం సార్ గుర్తు చేశారు, పోతనామాచ్యుడు. ఆయన మాట అన్నది కాదు, సరదాగా అన్నటువంటి మాట. మరి మరొకసారి ఒక పాటను చేయవలసింది. పెద్దలు ప్రముఖ సినీ నటులు శ్రీ వైజాగ్ ప్రసాద్ గారికి, అలాగే నా మిత్రుడు అదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే నా ఆప్త మిత్రుడైనటువంటి సన్ మీడియా వర్క్స్ అధినేత జిఎస్ స్వామి గారు, అలాగే మరో మిత్రుడు రాజన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రసాద్ గారు, అలాగే మా ఆత్మీయులైనటువంటి సంగీత దర్శకుడు శ్రీ ఏఎస్ జాన్ గారు, వీళ్ళందరికీ మొదటిసారిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభకు చేసినటువంటి ప్రేక్షకులకు, అలాగే మీడియా వారికి నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అది 1995 అనుకుంటాను. ఒక కవిసేన గురువు గారు శాఖమంత్రి ప్రభాకర్ రావు గారు, మిత్రుడు అంగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ప్రస్తుతానికి ఆ వేదికలో ఉన్నటువంటి ప్రస్తుతానికి నిద్రలో ఉన్నారు. ఈ సందర్భంగా కవిత నేను చెప్పవచ్చు. రాజవాక పట్ల సుధాలో జరిగినటువంటి కవిస్తున్నాను 95. శ్రీకమైన ఉగాది శ్రీని కురిపించి పరాసుదల్ని విరచించి కడుగోడల ఎడగోడల మస్తిష్కైన నాడు లోపల శ్రీ యోనామ సంవత్సర సంతోష సంబరాలు విరజిల్లే వైభోగాన
ఆ చలనాల హేళలో సమస్తము నిమగ్నమై కేరింతల ప్రవాహన ఆనందం సాగిపోతే ఆస్వాదించిన గత స్వాతి మానవ మొదలు తలుపులని చెలరేగి చెరిగిపోకుండా స్వశ్రేయసమై సంక్రమణ పొందాలి. నిరుడంతా పురుడూసుకున్న ఈ 2 సంవత్సరాల శ్రీ యువనామ సంవత్సరం సంతోత్సవ సంబరాలు. కవిత చదవడం అయిపోయింది. 95 శ్రీ యువనామ సంవత్సర ఎవరో చప్పట్లు కొట్టలేదు. ఏటా ఈ మర్మం బయటకు వచ్చాను. కవి సమ్మేళనం అయిపోయింది. అయితే అక్కడ భాషే కనబడింది కానీ భావం కింద పెద్దవాడు ఎవరో మళ్ళీ సాదిపట్ల వెంకటరామమూర్తి గారు అప్పుడు స్టేట్ ఇంటర్మీడియట్ కోర్టు సాంస్క్రిట్ అడ్వైజర్గా ఉన్నారు. తర్వాత ఇంకా పెద్దలు గుర్తులేదు. బయటకు వచ్చి దండం పెట్టగానే మొదటి సార్ బాబు చాలా అద్భుతంగా రాసాం. అయినా ఎక్కడో డిస్క్రైబ్ అంటే భాష అనే భాష వేసాను కానీ భావాన్ని బయటకు తీయలేకపోయినటువంటి ఆదరణ అప్పటి నుంచి నాలో చదివాయి. తర్వాత మిత్రులు పెద్దవాళ్ళు సహకారంతో అసలు ముందు భావాన్ని భాషని కూడా 2 ఈక్వల్గా నడిపించాలని చెప్పి అప్పుడు సులువైన పదాలతో అంటే మహాకవులైనా సరే లేత పదాలతో అలతేలత పదాలతో అనల్పమైనటువంటి భావాన్ని ఆవిష్కరించగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారి పుస్తకాలు చదవడం ఈ రెఫరెన్స్ కారణంగా సామాన్యులు అందరికీ అర్థమైనటువంటి భాషని నేను ఎంచుకోవడం జరిగింది. తర్వాత ఇంకా కవిత రాసిన, గేయం రాసిన, మాటలు రాసిన పిల్లలకి ఏది రాసినా కూడా వాడుక భాషలో ఉండాలి. ఇప్పుడు ఇందాక పెద్దవారు ప్రసాద్ గారు చెప్పారు కవిత్వం ఎలా ఉంది ఎలా ఉంటుంది అన్న కోసం చెప్తున్నాను. అయితే ముందు నాకు నేను చేసే యాడ్స్ కానీ యాడ్స్కి డైరెక్షన్ స్క్రిప్ట్ అలాగే మిగతా కథ మాటలు మిగతా ఈ ప్రస్తావనకు వస్తే నాకు ఆత్మీయ మిత్రులైనటువంటి సత్యాల నరసింహరావు ఒకసారి అతను దేశం అందరికి నమస్కరించేస్తున్నాను. ప్రాజెక్ట్ చేద్దాం, మీరు పాటలు రాయాలి, మీరు పాట రాసి పడేయాలి, నేను చూసుకుంటాను అడుగుతున్నాను అంటే ఏం చూసుకుంటాడు అంటే అక్కడి నుంచి మొదలైంది సాయి స్వరజ. తర్వాత మరి దీనికి మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తే అప్పటికే మాలో మిత్రులైనటువంటి సన్ మీడియా వర్క్స్ అధినేత శ్రీ జిఎం స్వామి గారు అలాగే నేను ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రముఖ ఆడిటర్ శ్రీ జయశ్వరమోహన్ గారు, ఆయన ఇప్పుడు మద్రాసు వెళ్ళడం వల్ల రాలేకపోయారు. ఆయన కూడా శ్రీ బోయిపాలెం షిరిడి సాయిబాబా టెంపుల్కి ఆయన వ్యవస్థాపక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన వచ్చి నా పాటలు వినడం జరిగింది. శ్రీకాంత్ నువ్వు ప్రొసీడ్ అవ్వు, నేను చూసుకుంటా దాని సంగతి. అయితే ప్రొసీడ్ అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఫాదర్ స్టెప్ ఏంటి అనేది నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ మార్క్. తర్వాత ఏంటి అని ఆలోచిస్తే మా స్వామి గారు, ఈ స్వామి గారి దగ్గరికి వెళ్తే స్వామి గారికి ఏంటంటే పెద్ద పెద్ద మినిస్టర్ దగ్గర ఉంటే మొత్తం అందరికీ ఆయనకి అక్కడ క్యాపబిలిటీ ఉంది. ఏదైనా స్పాన్సర్ ఇప్పిస్తారేమో మనలో తెలియని వ్యక్తిని ఇప్పుడు అడగలేదు. నాకు తెలిసి గత 4 years కానీ ఇప్పుడు అడగలేదు. అడిగితే 2వ రోజు అనుకుంటాను దీపావళి రోజు ఫోన్ చేశారు. తర్వాత శ్రీగారి గారు మీ ఆగే పట్టండి, నేను పెట్టాను, నేను చూసుకుంటాను, మీరు ఎవరికి దగ్గరికి వెళ్ళవలసిన లేదు. ఇటువంటి గొప్ప హామీ ఇచ్చినందుకు వెంటనే నేను చాలా కృతజ్ఞుడై నేను మరుసటి రోజు తీసుకెళ్ళి మీరేనా మీ చేతి ద్వారా నా సీడీ ఆవిష్కరణ చేయించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆయన చాలా ఓకేనయ్యా సరే ఆ మాటతోటి నాకు ఇంకా పెద్ద భారం అంట తీరిపోయింది. అలాగే మన మిత్రుడు మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం కూడా చెప్పాలి. ఇప్పుడు ఆయన విజయవాడ వాస్తవ్యుడు. యాక్చువల్గా విశాఖపట్నంలో నుంచి షిఫ్ట్ అయిపోయాను. అక్కడి నుంచి నా నివేదిక గత పుస్తకానికి కూడా ఆయన ముందు రోజు 3 రోజుల ముందు నుంచి వచ్చి ఆయన ప్రెస్ మీట్ దగ్గర నుండి అలాగే సంస్థ కార్యనిర్వహణ సభా నిర్వహణ కూడా అది జరిపించారు. అలాగే ఇప్పుడు కూడా విజయవాడలో ఉన్నప్పటికీ కూడా ఆయన వచ్చి నా మీద ఉన్న అభిమానంతో గత 15 ఏళ్ళ నుంచి మేము మిత్రుడిని దాని మీద అభిమానంతో అతను వచ్చి ఈరోజు కూడా మళ్ళీ రేపు తెలవాలి ఆయన విజయవాడ వెళ్ళిపోతున్నాను. ఈరోజు కూడా ఆయన వచ్చి నీకు ఎందుకు శ్రీగారు నేను చూసుకుంటాను మొత్తం అంతా అని చెప్పి ఆయన హామీ ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే సింగర్లు కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. అలాగే మిత్రుడు నిహాల్ గారు, ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా
పాటకి అత్యధికమైనటువంటి పారితోషికం తీసుకుంటారు. కానీ నాకు గతంలో మిత్రులు కావడం వల్ల మిత్రులు ఆయన 2 పాటలు పాడారు. అందరూ వారు సుప్రభాతం. ఒకసారి ఫోన్ చేశాను, సార్ నేను ఇలాగ ఆడియో చేస్తున్నాను సంగతి ఏంటి సార్ అంటే ఆయన చేద్దామంటే డెఫినెట్గా నేను పాడతాను, ప్రొసీడ్ అవ్వంటాను. ఇక తర్వాత జాన్ గారు హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ నిహాల్ గారితో అక్కడ పాటలు పాడించడం, అవి అద్భుతంగా ఈ సిడీలో పొందుపరచడం జరిగింది. అలాగే మా మాతృమూర్తి చంద్రబాబు గారికి, అలాగే మా అక్షరమూర్తి తెలుగు పండిట్ ఆశాజ్యోతి గారికి, అలాగే మా అన్నగారు సత్యవారి పాఠశాల గారికి, మౌదరి గారు మౌర్ణి గారికి వినమ్ర ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈ పాటలు వినండి, మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుతున్నాను సార్.